హలో మా వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ స్క్రాప్ బాయ్. సో మన ఈ వీడియోలోని మన తెలుగు స్టేట్స్ వచ్చి ప్రయాగ్రాజ్, అదే మా మహాకుంభమేళ ఎలా రీచ్ అవ్వాలి, మన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, అసలు మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అలా ఎవ్రీ డీటెయిల్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మన తెలుగు స్టేషన్స్ ఎలాగైతే వెళ్ళాలి, ఎంత బడ్జెట్లో వెళ్ళగలం, ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎవ్రీ డీటెయిల్ చెప్పడానికి ట్రై చేస్తాను. అది ఒకే ఒక రిక్వెస్ట్ మామ, వీడియో మొత్తం చూడండి, కింద కామెంట్ చేయండి మామ, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బాగుందా లేదా, మీకు వీడియో హెల్ప్ అయిందా లేదా. సో లాగ్ అయితే వద్దు, మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అది మామ, ఈ మహాకుంభమేళ అనేది మన భారతదేశంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్ అనే ఒక ఊళ్ళో జరుగుతుంది మామ. మనం ఈ మహాకుంభమేళ రీచ్ అవ్వడానికి మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి మామ. ఆప్షన్ నెంబర్ 1 బై ట్రైన్, ఆప్షన్ నెంబర్ 2 బై బస్, ఆప్షన్ నెంబర్ 3 బై ఫ్లైట్. సో ఫస్ట్ మన బడ్జెట్లో బై ట్రైన్ ఎలాగలో తెలుసుకుందాం. మన మహాకుంభమేళ జరుగుతున్న ప్లేస్ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 9 స్టేషన్స్ ఉన్నాయి మా దగ్గరలో. మీకు ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న 9 స్టేషన్స్లో ఏదో ఒక స్టేషన్స్కి టికెట్ అయితే బుక్ చేసుకోండి మామ. ఈ స్టేషన్స్ అన్ని మహాకుంభమేళ నుంచి అరౌండ్ ఒక 5 to 10 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి మామ. ట్రైన్ బుకింగ్స్కి ఐఆర్సీటీసీలో బుక్ చేయడానికి ట్రై చేయండి మామ. మన బోత్ తెలుగు స్టేట్స్ నుంచి ప్రయాగ్రాజ్ రీచ్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ స్పెషల్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మామ. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా మందికి ట్రైన్ టికెట్స్ అనేది దొరకడం లేదు మామ. పర్సనల్గా నా సజెషన్ ఏంటంటే కనెక్టింగ్ ట్రైన్స్తో ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి మామ. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి ఫస్ట్ రాంచీ రీచ్ అవ్వండి మామ. వన్స్ రాంచీ రీచ్ అయిన తర్వాత సెకండ్ ట్రైన్ రాంచీ టు ప్రయాగ్రాజ్ ప్లాన్ చేసుకోండి మామ. సో ఇలా చేయడం వల్ల మీకు 70% కన్ఫర్మ్ సీట్ దొరికే ఛాన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ మీకు డైరెక్ట్ ఈ ట్రైన్ టికెట్స్ దొరకకపోతే ఈ స్టేషన్ నుంచి బుక్ చేసుకోండి. స్టేషన్ నెంబర్ 1 మహారాష్ట్రలో నాగపూర్ జంక్షన్, స్టేషన్ నెంబర్ 2 ఛత్తీస్గఢ్లో ఉన్న రాయ్పూర్ జంక్షన్, అండ్ స్టేషన్ నెంబర్ 3 జార్ఖండ్లో ఉన్న రాంచీ జంక్షన్. సో మనకి ఈ 3 మేజర్ స్టేషన్ నుంచి మహాకుంభమేళ రీచ్ అవ్వడానికి మన తెలుగు స్టేట్స్ నుంచి కనెక్టింగ్ ట్రైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మామ. ఇన్ కేస్ మీరు కనెక్టింగ్ ట్రైన్లో వెళ్తే ట్రైన్ 1 to ట్రైన్ 2 మినిమం ఒక 5 to 7 అవర్స్ టైం డిఫరెన్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి మామ. మనం స్లీపర్ క్లాస్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటే మ్యాక్స్ ఒక 2000 to 2500 మధ్య కంప్లీట్ అయిపోతాయి మామ. అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్స్. టికెట్ బుకింగ్కి ఐఆర్సీటీసీ యూస్ చేయండి మామ ఫర్ పర్ఫెక్ట్ అప్డేట్స్. మామ నేనైతే వైజాగ్ నుంచి ప్రయాగ్రాజ్కి జనరల్లో ట్రావెల్ చేస్తాను మామ. దానికి సంబంధించిన ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి వీడియో చూడండి. జనరల్లో ట్రావెల్ చేయగలమో లేదా వైజాగ్ నుంచి అనేది మీకు క్లారిటీ వస్తుంది. మనకున్న సెకండ్ ఆప్షన్ బై బస్ మామ. మనం ఎంత ట్రై చేసినా కొంచెం ట్రైన్స్లో టికెట్స్ అవైలబుల్గా ఉండడం లేదు. బడ్జెట్ కొద్దిగా ఎక్కువైనా పర్లేదు అనుకుంటే బై బస్ ప్రిఫర్ చేయండి మామ. బస్ టికెట్స్కి యూస్ పేటీఎం యాప్ మామ. నేనైతే పర్సనల్గా ఎప్పుడు అదే యూస్ చేస్తా. మన బోత్ తెలుగు స్టేట్స్లో ఉన్న మేజర్ సిటీస్ లైక్ విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్, వరంగల్, ఆల్మోస్ట్ ఎవ్రీ మేజర్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మన డైరెక్ట్ ప్రయాగ్రాజ్కి బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఈ బస్ టికెట్ ఫేర్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది మామ. మనకి బస్ టికెట్ ఫేర్ వచ్చి 2500 నుంచి 6000 మధ్యలో ఉంది మామ, డిపెండింగ్ అపాన్ ద సిటీ. అండ్ మనకి బస్సెస్ అనేవి ఆల్మోస్ట్ ఒక 10 to 15 కిలోమీటర్స్ ముందే ఆపేస్తారు మామ. అండ్ మనం అక్కడ నుంచి సంగం పాయింట్ కి బై ఆటో రావాలి మామ. 100 to 150 మధ్య చార్జ్ చేస్తారు పర్ హెడ్. సో మనం బై బస్ ట్రావెల్ చేస్తే ఈజీగా ఒక 8 to 10,000 అవుతుంది మామ టికెట్ బుకింగ్కి. ఆప్షన్ నెంబర్ 3 బై ఫ్లైట్ మామ. మనకి కుంభమేళ నుంచి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అలహాబాద్ ఎయిర్పోర్ట్ మామ. అండ్ మనకి ఎయిర్పోర్ట్ అనేది ప్రయాగ్రాజ్ నుంచి జస్ట్ ఒక 30 to 40 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది మామ. బట్ ఫ్లైట్ టికెట్ ఫేర్ అయితే చాలా ఎక్కువ మామ, ఆల్మోస్ట్ 26 to 30,000 మధ్యలో ఉంది. రఫ్గా అప్ అండ్ డౌన్ కలిపి 50 to 60,000 మధ్య ఉంటుంది మామ ఫ్లైట్ టికెట్స్. బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే ట్రైన్ ప్రిఫర్ చేయండి మామ. ఈజీగా ఒక 5,000లో ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసేవచ్చు మామ. వన్స్ మనం ప్రయాగ్రాజ్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి త్రివేణి సంగం ఎలా రీచ్ అవ్వాలి, మనం ఎక్కడ స్నానం చేయాలి, మన ఫుడ్ ఎలాంటి ఫుడ్ ఉంటుంది, ఇలా ఎవ్రీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో ఎడిట్ చేసి మామ. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ వీడియో కూడా చెక్ చేయండి. సో నాకు ఒక హెల్ప్ మామ, ఆ వీడియో మొత్తం చూసి కామెంట్స్ పెట్టండి మామ. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందో చెప్తే దాన్ని బట్టి నేను అప్డేట్ చేసుకుంటాను. పనిలో పని కొద్దిగా సబ్స్క్రైబ్ బట్టి మామ, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అండ్ నాకు ఈ మొత్తం ప్రయాగ్రాజ్ ట్రిప్కి 4000 రూపీస్ అయింది మామ. దట్ ఇంక్లూడ్ ఫుడ్, స్టే అండ్ ట్రాన్స్పోర్ట్. అండ్ మన నెక్స్ట్ వీడియోలో స్టే గురించి మాట్లాడుతాం మామ. ప్రయాగ్రాజ్ మన బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో ఎలా స్టే చేయాలి, అలా ఎవ్రీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 2 daysలో మేము ఇంకో వీడియో రిలీజ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి, మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది ప్రయాగ్రాజ్ సింగిల్గా వెళ్ళగలమా లేదా అని. మరి ఈ గ్యాప్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేయమా, త్రివేణి సంగంలో ఎలా స్నానం చేయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ట్రావెల్ విత్ స్క్రాప్ బాయ్. మామా ఇదే రామ్ మందిర్. हाय बोलो